ఇప్పుడు కొత్తగా విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు మేడం. అవునండి. ఏంటి ఎందుకు ఇంత అంటే మార్పు బికాస్ లేదు? కనెక్టింగ్ కదా. నేను మీకు మనం ఏంటంటే ఎండ్కి వెళ్తే అవతల నెక్స్ట్ డెవలప్డ్ అయ్యే ప్లేస్ ఏంటి, ఆ ఎండ్కి వెళ్తే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనకు అక్కడ ఈ స్టేట్కి ఆ స్టేట్, లేదా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, బిజినెస్ ఆ రెండు హైవేస్ మధ్య ఎంత విగరస్గా జరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎండ్కి వెళ్తే ఏం డెవలప్ అయ్యే స్టేట్ ఉంది అనే దాన్ని బట్టి మనకు చూస్తాం. లైక్ ఆ హైవే బేస్ చేసుకొని మాట్లాడుకుంటే, అలాగే విజయవాడ, ఇప్పుడు విజయవాడ అంటే మనకు క్యాపిటల్కి దగ్గరగా ఉండే ప్లేస్ కాబట్టి 100% విజయవాడ హైవే ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతుంది అనేది ఒక ఎక్స్పర్టీ ట్రెండ్ టు టెల్ అండ్ ఇన్ఫార్మ్ టు ద పీపుల్ ఆ ఏరియా. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ కనెక్టింగ్ హైవే టు అమరావతి కదా మనకు. సో 100% ఆ ఏరియా ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇటు సైడ్కి వస్తున్నా, ఈవెన్ పొలిటికల్ పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నా అక్కడికి ఇక్కడికి, రోడ్స్ అయితే బాగుంటాయి కదా. ఆ రోడ్స్ మొదలు పెట్టారు అంటే రైట్ అండ్ లెఫ్ట్ కంపెనీస్, ఎలొకేషన్స్, డెవలప్మెంట్స్, ఆటోమేటిక్గా ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీకున్న సమాచారం ప్రకారం గన్నవరం అటు సైడ్ ఎలా ఉంది మేడం? అంటే అదే అండి, యాజ్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి. ఈ మ్యాప్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్కి ఇంకా మాస్టర్ ప్లాన్ మొత్తం రెడీ అయిపోయి గన్నవరం ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్లయింగ్ జోన్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు తుళ్ళూరు అనే ప్లేస్ అంటారు, లైక్ మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ అలొకేటెడ్ టు సర్టెన్ బ్లాక్స్ అట్లా ఉన్నాయి కదా. అలాగా ఈ ఏరియాలో నాకు తెలిసి మేబీ సమ్ ఏరోస్పేస్ లాంటి వాటికి స్కోప్ ఇస్తారేమో. సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే కొంచెం మోడ్రన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనుకుంటా 100%. అంటే భవిష్యత్తు అమరావతిని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటారు ఒక 10 years తర్వాత? అమరావతి ఇంకో సింగపూరు ఇంకా అలా చెప్పేదానికంటే అండి, ఇప్పుడున్న స్టెబిలిటీకి అనుగుణంగా 5 years టర్మే కదండి ఉండేది. ఇందులో వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ అడ్మినిస్ట్రేషన్, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అట్రాక్ట్ చేయగలుగుతారు, పెద్ద కంపెనీస్ చెప్పుకోదగిన కంపెనీస్ ఏమేమి వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కదా మేడం. 100% అండి. ఇప్పుడు మీరు నేను వారానికి ఒకసారి కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఏమేమి నడుస్తున్నాయో తెలుస్తుంది. ఒక 6 నెలలు అయితే అసలు ఏం నడుస్తుంది తెలియదు కదా. ఓ సంవత్సరం అయితే, 5 ఏళ్ళు అయితే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇప్పటికే చాలా నష్టపోయాం మనం అమరావతి విషయంలో, రాష్ట్ర రాజధాని విషయంలో. కానీ ఇప్పటికి ఈసారి అలాంటి నష్టపోకుండా ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. అంటే అక్కడ ఉన్న 29 గ్రామాల ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అమరావతి రాజధానిగా ఉండాలి, భవిష్యత్తులో ఒక మంచి సిటీగా డెవలప్ అవ్వాలి, ఆర్థిక రాజధానిగా మనకి అది 100% అమరావతి రాజధానిగా ఉంటుంది అనేది హానరబుల్ సీఎం గారు అనౌన్స్ చేశారు. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అక్కడ పెరగడానికి ఏంటి స్కోప్ అనేది కూడా వాళ్ళు క్రియేట్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మా ఏరియాకి రండి, వస్తే మీకు వాటర్ ఇలా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇలా ఉంటుంది, ఇలాంటి కొన్ని ఆఫర్స్ కూడా మన గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ చెప్తే కదా. అది అంటే మనం చాలా ఎర్లీగా ఉన్నాం కాబట్టి. బట్ ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు 100% ఈజ్ ఎ విషనరీ లీడర్, దెర్ ఈజ్ నో పాయింట్. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడుకున్న ఛాలెంజెస్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ కొన్ని ముంబైలో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, విప్రో ఉంది, గూగుల్ ఉంది, డెలాయిట్ ఉంది, యు నేమ్ ఎనీ బిగ్గర్ కంపెనీ అట్లీస్ట్ వాళ్ళ ఆపరేషన్స్ ఆఫీస్ అయినా మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా వెళ్ళగలుగుతారు, ఎలా వస్తాయి అనే దాన్ని బట్టి కదా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన 100% ఇంకో మైక్రోసాఫ్ట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో డిలైట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో హైటెక్ సిటీని పెట్టించగలుగుతారు. బట్ దెర్ ఈస్ నో కంపారిజన్ విత్ ఎనీ సిటీ. అది ఇంకొక న్యూ సిటీగా ఎవాల్వ్ అవ్వాల్సిందే అంతే. అదైతే ఎస్ అయి ఉండొచ్చు. సో అది ఏమవుతుంది, ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే మనకేం గుర్తొస్తుంది, ఐటీ గుర్తొస్తుంది. ఆ ముంబై అనుకుంటే మనకేం గుర్తొస్తుంది, సమ్ ఇండస్ట్రీ సెక్టార్స్ గుర్తొస్తాయి.
సీ పోర్ట్ గుర్తొస్తుంది. అట్లా మన ఆంధ్రాలో అమరావతి అనే కాకుండా 360 degrees ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేనికి పెట్టింది పేరులాగా ఆయన ఫోకస్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. అటు ఏమైనా కొన్ని షిఫ్ట్ అయ్యే అవకాశం లేదా ఇక్కడి నుంచి విస్తరించే అవకాశం? అదే అంటున్నానండి. ఇప్పుడు మనకు హైదరాబాద్కిను ఆంధ్రాకి పెద్ద అంటే మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం. 100% వెరీ పాజిటివ్ టువర్డ్స్ ఆంధ్ర అండ్ ద డెవలప్మెంట్స్. బట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఓనర్స్ ఇక్కడ ఉండరు కదా, ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఫ్లై చేస్తే 30-45 minutes డిస్టెన్స్. సో కార్లలో వెళ్ళినా 4-5 hours విజయవాడ రీచ్ అవ్వచ్చు, వైజాగ్ 8 hours రీచ్ అవ్వచ్చు. సో ఇంత తక్కువ స్పాన్లో ఏ కంపెనీ అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఉన్నారు కదా. సో అక్కడ ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి కంపెనీస్ అక్కడ వస్తే ఫస్ట్ బాగుంటుంది, ఏ సెక్టార్ డెవలప్ అయితే బాగుంటుంది, ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలా, హాస్పిటాలిటీ డెవలప్ అవ్వాలా, ఏం డెవలప్ అవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ అవుతారు. బిజినెస్ టైకూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ భవిష్యత్తులో అవుతారు. అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటుపక్క గుంటూరు, ఈ మూడు ఒక పెద్ద సిటీగా విస్తరించిపోతున్నాయి. 100% విస్తరిస్తాయండి. బట్ ఇవన్నీ అంటే ల్యాండ్ ఆల్రెడీ ఉంది కదా, ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు ల్యాండ్ పెరిగితే సరిపోదు కదా, ల్యాండ్ మీద కంపెనీలు రావాలి, హోటల్స్ రావాలి, పెద్ద పెద్ద మాల్స్ రావాలి, సూపర్ మార్కెట్స్ రావాలి. అది అప్పుడు కదా అది సిటీ అవుతాం. Tier 2, Tier 3 సిటీ, మెట్రో ఆర్ కాస్మోపాలిటన్ సిటీ 100%. సో విస్తరిస్తాయి, అవుతాయి, అవ్వాలి కూడా. అప్పుడే దేర్ షుడ్ బి పీపుల్ చూసేటప్పుడు 2 స్టేట్స్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి తీసుకుంటే సింగిల్ ఎజెండా టు ఇన్వెస్ట్ టువర్డ్స్ హైదరాబాదే కదా అందరికీ ఉంది. కానీ ఎందుకు మేడం అమరావతి ఒక కళల రాజధాని, ప్రజా రాజధానిగా నిర్మిస్తున్న టైంలో ఒక రియల్ ఎస్టేట్గా మార్చేశారు కొంతమంది దాన్ని? అంటే కేవలం రాజధాని కోసమే, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసమే, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చెప్పి కూడా 34,000 ఎకరాలు రైతులు అయితే ఇచ్చారు. అక్కడ అది రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకైతే ఇవ్వలేదు. 100% ఎందుకు ఇవ్వలేదంటే అసలు రాజధాని అనౌన్స్ చేయకముందే వాళ్ళకి భూములు విపరీతమైన రేట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే విజయవాడకి కేవలం అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, గుంటూరు వచ్చేసి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, ఈ మధ్యలో ఎయిర్పోర్ట్ దగ్గరే ఎప్పటి నుంచో భూముల రేట్లు ఉన్నాయి. కానీ కేవలం రియల్ ఎస్టేట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్గా మార్చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? రియల్ ఎస్టేట్ ఒకరు పనిగట్టుకొని ఏం చేయాల్సిన అవసరం ఎక్కడైనా. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఏదర్ గవర్నమెంట్ అండర్లో అయినా ఉంటుంది, లేదా ప్రైవేట్ ఓనర్ దగ్గర అయినా ఉంటుంది. అక్కడ నేను వెళ్ళి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొన్నాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆ ప్రైస్ అనేది అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, సప్లై 100% అంతే. అంతే. సరే, ఎన్ఆర్ఐలు కూడా మీరు ఫస్ట్ ప్రస్తావించారు. చాలా మంది లాస్ట్ టైం మన ఎలక్షన్లో ఓటు వేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాముల కోసం చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నారు. అక్కడ డెవలప్మెంట్కి వాళ్ళ వంతుగా వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, కొన్ని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పి విన్నాం. ఎంతవరకు ఇది? 100% వాస్తవమే అండి. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా చూసుకుంటే మన కూటమిలో గెలిచిన వాళ్ళలో దెర్ ఆర్ సో మెనీ, అంటే పెమ్మసాని చంద్రశేఖరరావు వీళ్ళందరూ అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి వచ్చి ప్యాషన్తో ఇక్కడ వచ్చి విన్ అయిన వాళ్ళు. అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు, మేము ఇక్కడ వచ్చి కంపెనీ పెడతాము అని కూడా 100% అప్రోచ్ అవుతారు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అనే లీడర్ మీద ఉన్న నమ్మకము. మన రాష్ట్రంలో మనం కూడా ఎవరికైనా ఏదో ఒకటి చేయగలగాలి. మన సొంత విలేజ్ కావచ్చు, ఎక్కడో దగ్గర కావచ్చు, 100% ఏదర్ వాళ్ళకి బిజినెస్లు ఉంటే వాటిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇండివిజువల్ పర్సన్స్ అయితే ప్లాట్లు కొనడానికో ఇల్లు కొనడానికో 100% వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళైతే చేస్తారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. 100% ప్లస్ పాయింటే కదండి. ఒకసారి అమరావతిని కాదు మేడం, టోటల్గా ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల
రేట్లు పెరిగాయి అంటున్నారు అంతవరకు అంటే తిరుపతి, నెల్లూరు, 100% పెరిగాయండి. ఈస్ట్, వెస్ట్, That is what. వైజాగ్ అన్ని చోట్ల పెరిగాయి. ఎక్కడ మనం పాజిటివ్ వైబ్ కనపడుతుంది. 100% పెరిగాయి. ఎందుకంటే డిస్కంటిన్యూషన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తాయి కాబట్టి. కొన్ని ఇప్పుడు తిరుపతి సైడ్ తీసుకుంటే ఐఐటీస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ ఏవైతే పర్మిషన్స్ మధ్యలో డిస్కంటిన్యూ ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ పుంజుకుంటాయన్న ఒక ధైర్యంతో అన్ని చోట్ల అయితే అక్కడ ప్రైజెస్ అనేవి పెరిగాయి. కానీ ఆంధ్ర మొత్తం ఒకసారి కానీ మనం అబ్జర్వేషన్ చేస్తే కొంత పాజిటివ్ వైబ్ కనపడుతుంది ఇంకా ఫ్యూచర్ మొత్తం అని చెప్పి వినిపిస్తుంది. 5 years కదండి. 5 years తర్వాత మళ్ళీ Next ఇంకో ఏంటంటే? 5 years కదా. అప్పుడు 10 years టైం స్పాన్ లో అప్పుడు సెకండ్ క్వార్టర్ లో చూడగలుగుతాం మనం. ఈ 5 years లో కరెక్షన్ కానీ జరిగితే 10 చాలు. years మనం ఇప్పటికే నష్టపోయాము. ఈ 10 next years లో ఫస్ట్ ఇయర్ 5 years సీఎం గారే ఉన్నారు. టైం పట్టింది కొంచెం. సెకండ్ టైం ఏమో కోవిడ్ కావచ్చు, Yes, లేదంటే ఆ తర్వాత తీసుకున్న గవర్నమెంట్ నిర్ణయాలు కొంత పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 10 years అయితే డోకా లేదు. అది 100% స్టేబుల్ గవర్నమెంట్ గా ఉంటే ఖచ్చితంగా 100% ప్రోగ్రెస్ అవుతుంది. 100% మనం మీరు ఒక అన్నట్టు విజన్ ఉన్న లీడర్ కావాలనుకున్నారు కాబట్టి ఆ విజన్ ఉన్న లీడర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఎగ్జాంపుల్ సైబరాబాద్ సిటీ కావచ్చు, ఐడెక్ సిటీ కావచ్చు, వీరంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఆ రోజు రావడం కావచ్చు. ఖచ్చితంగా ఆయన విజనరీ తెలుసు కాబట్టి, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ గారు, ఇన్ని విజనరీ తెలుసు కాబట్టి చాలా వరకు ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు వస్తారు. ఇప్పటికే కొన్ని వస్తున్నారు కంపెనీలు కూడా. సంప్రదింపులు జరిపాయి. ఇప్పటికే మాట్లాడడం కూడా అంటే వచ్చి 15 రోజులు కూడా కాలేదు ఇంకా. ఈలోపే అంటే ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ తో ఒక రివోక్ అయితే చేస్తారు కదా. కానీ ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఇదంతా డెవలప్మెంట్ జరిగిపోతుంది. 30 months అండి మినిమం. ఫస్ట్ ఫేజ్ మనం 30 months లో చేయాలి అని అనుకుంటున్నారు. బట్ లెట్స్ సీ, మనం ఎప్పుడైనా సరే ఏంటంటే ఈక్వల్గా, అంటే ఒక పక్కి అని కాకుండా ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అన్ని కరెక్షన్స్ అయ్యి విద్య, వ్యాపారం, ఆరోగ్యం అన్ని సెక్టార్స్ పుంజుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు సిరుల కొన్ని ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు మాదాపూర్ కావచ్చు, హైడెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరం ఒక 50 లక్షలు 20 లక్షలు ఉన్నా కానీ చాలా మంది చాలా ఎక్కువ రేటుని కొనలేదు. తర్వాత ఈ రోజు ఒకసారి అటు సైడ్ వెళ్తే చాలా మంది ఆ రోజు ఎవరైతే ఎక్కువ రేటుని కొనలేదో చాలా మంది బాధపడతాయి, ఎందుకంటే 100 కోట్లకి వెళ్ళిపోయాయి. సో అమరావతిలో కూడా ఇప్పుడే తీసుకున్నారంటే మంచి టైం ఇది. తక్కువ ప్రైజ్లోకి వస్తున్నాయి. ఏదో ఒక రూపంలో అక్కడ ఒక ఇండస్ట్రీ చిన్న ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా కానీ, లేకుంటే కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టుకోవాలన్నా కానీ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఏదో రూపంలో అయితే మంచి ఆపర్చునిటీస్ ఇది కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది మంచి టైం అని చెప్పి చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ సలహా ఏంటి? 100% డైవర్సిఫై చేసుకోండి. కాస్త లాంగ్ టైం అంటే కంపారిజన్ ఉండేటోళ్ళు మాత్రం చేయరండి అక్కడ. హైదరాబాద్ వర్సెస్ అమరావతి అయితే ప్రైజులు కంపేర్ చేసుకుంటే ఇక్కడే వచ్చి కొంటారు. లేదు అని ఇండెక్స్తో, సెంటిమెంట్ ఇండెక్స్తో, ఎమోషనల్ ఇండెక్స్తో వెళ్ళేటోళ్ళు పర్వాలేదు అనుకున్న వాళ్ళైనా కొంటారు. బట్ ప్రైజెస్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అక్కడ కనపడిపోతుంది కాబట్టి అక్కడే ఇన్వెస్ట్ లేదండి. ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అసలు ఫాస్టెస్ట్ గ్రోత్ ఉండదు. ప్రైజులు ఫాస్ట్గా ఉన్నాయి కానీ గ్రోత్ ఇంకా లేదు. గ్రోత్ రావడానికి మనం చూడ్డానికి సేమ్ ఇక్కడైతే మనం ఎలా అయితే సెకండ్ టర్మ్లో చూసామో అక్కడ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. చూద్దాం, ఏదైనా ఒక 1 year 2 years కానీ పోతాయి కానీ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటి. సో మంచి టైం అయితే కొంతమంది అంటున్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. కంపారిజన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అంటే ప్రతి ఒక్కరి కళ, మా ప్రాంతంలో ఒక ఇల్లు కావచ్చు, ఒక చిన్న ఒక 100 గజాలు ఎంతో కొంత నాకు ఉందని చెప్పుకునే వాళ్ళు చాలా మంది అయితే అవసరాలకు తగ్గట్టు కొనుక్కున్నారు కొంతమంది. సో ఇవన్నీ మరి కాలమే నిర్ణయిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అమరావతి కూడా ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, మంచి ఇన్వెస్టర్స్ అడిగి రావాలి, మంచి కంపెనీస్ రావాలి, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా రావాలి. మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకున్నాం. తప్పకుండా అండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో కంపారిజన్ చేసుకున్నప్పుడైతే మాత్రం మీకు ఎక్కడ వైజ్ అనిపిస్తే అక్కడ చేయండి. లేదు మేము ఒక ఎమోషన్ని ఫాలో అవుతాము అనుకుంటే డెఫినెట్గా అది మీకు సోషల్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుందంటే ఏ ప్రదేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ 100% ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.